ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మన ఎర్నింగ్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియోస్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట బెల్ నొక్కడం మాత్రం మర్చిపోద్దు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి సింపుల్ మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోండి. ఇందులోనే ఎర్నింగ్ సంబంధించిన యాప్స్ అండ్ సైట్స్ ఇందులోనే పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరి ఇక్కడ నుండి అయితే ఈజీగా అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఒక ఎయిర్టెల్ క్యాంపెయిన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో వచ్చేసి 100 ప్లస్ మనం 50 మొత్తం టోటల్ 150 రూపీస్ అయితే ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం అకౌంట్ ఓపెన్ చేసినందుకు గాను మనకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి జీరో అకౌంట్, మనకి ఎలాంటి చార్జెస్ యాన్యువల్ చార్జెస్ అయితే ఏముండయి. సో చాలా అంటే చాలా సింపుల్ గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఓపెన్ చేసినందుకు గాను సబ్స్క్రైబర్స్ కి 100 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్ ఈ ఆఫర్ సంబంధించిన లింక్ ఉంటుంది, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, చెక్ చేయండి. సింపుల్ గా మీకు లింక్ దొరుకుతుంది. లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఆఫర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఈ విధంగా అయితే క్యాష్ బ్యాక్ అని 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అని ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ యూపీఐ ఐడి అయితే ఇచ్చేసేయండి. ఈ ఫోన్ పేలో కానీ గూగుల్ పేలో కానీ యూపీఐ ఐడి ఉంటుంది. సింపుల్ గా యూపీఐ ఐడి అయితే ఇచ్చేసేయండి. ఇచ్చే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు, యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోమంటుంది. డైరెక్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ నుండి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోమంటుంది. మీకు ఒకవేళ ఆల్రెడీ ఎయిర్టెల్ బ్యాంక్ ఉంటే ఓపెన్ చేయకండి, మీకు ఆఫర్ అయితే ఎలిజిబుల్ కాదు. మీకు ఎయిర్టెల్ యాప్ ఉండి మీరు బ్యాంక్ అయితే ఎప్పుడు ఓపెన్ చేయలేదు వాళ్ళకి మాత్రం ఆఫర్ అయితే వర్కౌట్ అవుతుంది. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే, మీరు మీ దగ్గర ఆల్రెడీ ఎయిర్టెల్ యాప్ ఉంటే సింపుల్ గా డిలీట్ చేయండి. డిలీట్ చేసి ఒక 2-3 టైమ్స్ అయితే మీరు ఫ్లైట్ మోడ్ ఆన్ ఆఫ్ చేయండి. చేసిన తర్వాత ఈ ఆఫర్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సింపుల్ గా యూపీఐ ఇచ్చేసి ఈ విధంగా క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుంటుంది. సింపుల్ గా మళ్ళీ న్యూగా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ ఎవరికైనా లేకపోతే యాప్ అయితే డైరెక్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. సింపుల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓటీపీ పడుతుంది. ఓటీపీ అయితే ఇచ్చేసేయండి. ఓటీపీ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రీ అకౌంట్ ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కింద. సింపుల్ గా దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అవుతుంది. సింపుల్ గా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇచ్చేసి ఇక్కడ కింద టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ 2 టిక్ మార్క్స్ ఇచ్చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మీకు ఈ విధంగా అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇక్కడ టిక్ మార్క్స్ కనిపిస్తాయి. సింపుల్ గా టిక్ మార్క్స్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ అలౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది. సింపుల్ గా మీ ఫాదర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీరు సింపుల్ గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పిన్ సెట్ చేసుకోమంటుంది. సింపుల్ గా మీరు పిన్ అయితే సెట్ చేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఇంపార్టెంట్. ఈ పిన్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ నౌ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అయితే ఇట్లా ఇచ్చేసేయండి. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు ఆక్యుపేషన్ అంటే సింపుల్ గా మీ స్టూడెంట్ అయితే స్టూడెంట్, బిజినెస్ అయితే బిజినెస్, లేదంటే జాబ్ అయితే జాబ్, ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఇచ్చే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నో ఇచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే ఒక 1 రూపీ అయితే ఇందులో యాడ్ చేసుకోమంటుంది. సింపుల్ తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫోన్ పే వస్తుంది. సింపుల్ ఫోన్ పే అని గూగుల్ పే అని ఇక్కడ మీకు ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫోన్ పే లెక్క వస్తుంది. ఫోన్ పే నుండి ఒక 1 రూపీ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూసుకోవచ్చు, ఈ విధంగా బ్యాక్ టు మన వస్తుంది. సింపుల్ గా మీరు యాప్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ అయితే మీరు పిన్ అయితే సెట్ చేసుకున్నారా, పిన్ అయితే సెట్ చేసుకున్నది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీకు ఎయిర్టెల్ యూపీఐ ఐడి అయితే ఇందులో యాక్టివేట్ చేసుకోమంటుంది. సింపుల్ గా మీరు యూపీఐ ఐడి అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ అయితే యాడ్ చేసుకోండి. సింపుల్ గా యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు బ్యాంక్ అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఒక 1 రూపీ అయితే ఎవరికొకరికి సెండ్ చేయండి. మీ వేరే యూపీఐ ఐడికి సెండ్ చేసుకోండి. సెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసి సింపుల్ గా సెండ్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో మనకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇన్స్టెంట్ గా రావడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ తోటి రిజిస్టర్ అయ్యేందుకు 1 రూపీ రిసీవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే కేవైసీ కంప్లీట్ చేసి అకౌంట్ ఓపెన్ చేసినందుకు గాను ఇన్స్టెంట్ గా మనకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం 50 రూపీస్ కూడా వస్తాయని చెప్పాను. సింపుల్ మీరు ఎయిర్టెల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్కాన్ అండ్ పే ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ గా ఇక్కడ ఫ్లాట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అని వస్తుందా. ఇది ఎలా వస్తుందంటే, మీరు ఏం చేస్తారంటే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ మీరు ఎవరికైనా సెండ్ చేయడం కానీ మర్చెంట్ అకౌంట్స్ కి ఈ విధంగా ఒక 500 రూపీస్ మీరు ఈ యూపీఐ నుండి సెండ్ చేసినందుకు గాను మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇన్స్టెంట్ గా రావడం జరుగుతుంది. ఈ విధంగా 150 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా మనకి ఇన్స్టెంట్ గా రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి, ఇన్స్టెంట్ గా వస్తుంది.